హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్మోహన్ నమిలే గారు. సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్! నమస్కారం. నమస్కారం. సార్ ఇప్పటి జనరేషన్‌లో ఎట్లయిపోయిందంటే ఒక 20, 22 వయసొచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రి కంటే గూడా బయట లవ్ చేసిన వాళ్ళనుకోండి, వాళ్ళకెందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? వీళ్ళకంటే వాళ్ళే ఎక్కువ అనే కోణంలో బిహేవ్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటారు? అంటే వాళ్ళ వయసు అట్లాంటిదంటారా? అసలు ఏ రకంగా వాళ్ళ ఆలోచన విధానం ఎందుకు అట్లా మారుతుందంటారు? మనిషికి 2 ఉండాలమ్మా. రెండిట్లో ఒకటైనా ఉండాలి. హ్మ్. 2 ఉంటే మంచిదే. ఆ 2 బి. హ్మ్. ఒక బి అంటే భయము. ఇంకో బి అంటే భక్తి. హ్మ్. సార్. భయము అన్నా, భీతి అన్నా ఒకటే. హ్మ్. పాప భీతి. హ్మ్. జనరల్‌గా ఈ ఫ్రేజ్ యూజ్ చేస్తాం. హ్మ్. పాపము అంటే ఇది తప్పు అనేసి. హ్మ్. సార్. ఇది తప్పు, ఇట్స్ నాట్ ఏ రైట్ థింగ్. హ్మ్. ఇది మనం చేయకూడదు అనేటువంటి భయం ఉండాలి. హ్మ్. భయం లేకపోతే భక్తి అన్నా ఉండాలి. హ్మ్. భక్తి అంటే సార్ట్ ఆఫ్ ఏ డివోషన్. హ్మ్. అంటే డివోషన్ టువర్డ్స్ పాజిటివ్ థింగ్స్. యెస్ సార్. అంటే ఆటోమేటికల్లీ నెగిటివ్ థింగ్స్ ఆర్ ఫిల్టర్డ్. అవి రావు. మీరు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు యంగర్ జనరేషన్లో హ్మ్. ఒక 20s అట్లా ఎర్లీ 20sలో ఉండేవాళ్ళు, యెస్ సార్. దే ఆర్ నాట్ గోయింగ్ బై దేర్ పేరెంట్స్ వర్డ్స్. దీనికి ఒకటేంటంటే చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ బాండ్ అని ఒక ఫ్రేజ్ అగైన్. హ్మ్. ఫ్యామిలీ బాండ్ ఎంత ఉంది? హ్మ్. నేను నా అబ్జర్వేషన్లో చూసింది ఏంటంటే హ్మ్. కొన్ని ఫ్యామిలీస్లో, చాలా తక్కువ ఫ్యామిలీస్లో హ్మ్. దే ఆర్ వెల్ నిట్, కేఎన్ఐటి, హ్మ్. వెల్ నిట్, వెల్ బాండెడ్, ఎమోషనల్లీ వెల్ యెస్. బాండెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. హ్మ్. ఇక వాళ్ళు బయట ఏమైనా కూడా విత్ ఇన్ ద ఫ్యామిలీ దే ఆర్ టుగెదర్. హ్మ్. ఒకళ్ళని క్రాస్ చేసి ఇంకోళ్ళు పోరు. పోరు. యెస్ ఏమన్నా సార్. ఉంటే యునానిమస్ డెసిషను. అవును సార్. ఓటు తక్కువైతే ఇంకా మెజారిటీ దాంతో అవును వెళ్ళిపోయి సార్. అవును అది సార్. ఆ సంస్కారము. మనం చదువు సంస్కారం అంటాము. హ్మ్. అలాంటి ఫ్యామిలీస్ చాలా తక్కువ ఉన్నాయి. హ్మ్. రెండోది ఇప్పుడు వస్తున్నది ఏంటంటే బోత్ ఫాదర్ అండ్ మదర్ ఆర్ ఎంప్లాయిడ్. హ్మ్. కపుల్ ఇద్దరు ఎంప్లాయ్ అయినప్పుడు హ్మ్. చిల్డ్రన్కి స్పేర్ చేసే టైము, అవును సార్. వాళ్ళని టేమ్ చేసే టైము హ్మ్. కొంచెం తగ్గింది. హ్మ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే లాట్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ హైస్ టేకెన్ ఇన్ ఇండియా, హ్మ్. పర్టికులర్లీ మన దేశం గురించి మాట్లాడితే ఇన్ ద లాస్ట్ 50 years అప్రాక్సిమేట్లీ. హ్మ్. బట్ నా పాయింట్ ఏంటంటే బిట్వీన్ మేల్ అండ్ ఫిమేల్, హస్బెండ్ అండ్ వైఫ్ ఓన్లీ కెన్ గివ్ బర్త్ టు చిల్డ్రన్, నాట్ ఫాదర్. హీఈస్ ఓన్లీ ఎక్స్టర్నల్ ఏజెంట్. యెస్. అలాగే రెస్పాన్సిబిలిటీ పిల్లల పట్ల తల్లికి ఎక్కువ ఉంటుంది తండ్రి కన్నా ఇన్బుల్ట్గా. హ్మ్. అలాగే మమకారము, ప్రేమ కూడా పిల్లలకి తల్లి మీదే ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ తండ్రి మీద ఉంటుంది. అవును సార్. ఇవన్నీ దీస్ ఆర్ వెరీ న్యాచురల్. వన్ హ్యాస్ టు అండర్స్టాండ్, నాట్ ఓన్లీ అండర్స్టాండ్ బట్ ఆల్సో యాక్సెప్ట్ దిస్ బేసిక్ ట్రూత్స్. ట్రూత్స్. అవును సో సార్. ఈ ఫ్యామిలీ, వాట్ ఐ ఫీల్ ఈస్ దట్ ఉమెన్ కుడ్ బి ఎడ్యుకేటెడ్, హ్మ్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. హ్మ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎంప్లాయ్మెంట్, హ్మ్. దే షుడ్ గో ఫర్ పార్ట్ టైమ్ ఎంప్లాయ్మెంట్. హ్మ్. జీతం సగం ఇచ్చినా పర్వాలేదు, 4 అవర్స్. హ్మ్. మీరు ఎంత హయ్యెస్ట్ అంటే మీ క్వాలిఫికేషన్కి సూట్ అయ్యే జాబ్స్ ఏమైనా చేయండి. హ్మ్. బట్ నార్మల్గా మన లేబర్ లాస్ ప్రకారంగా 8 అవర్స్ ఇస్ ద నార్మల్ డ్యూటీ ఎక్కడైనా కూడా. హ్మ్. ఇక ఎక్స్‌ప్లాయిటేషన్‌లో ఇంకో గంట ఎక్కువ పని చేసుకుంటే దట్ ఇస్ ఇల్లీగల్ థింగ్. కానీ 8 అవర్స్. అవును సార్. 8 అవర్స్‌కి 50,000 జీతం ఇస్తే నేను 4 గంటలే పని చేస్తే 25,000 ఇవ్వు. అవును. ఎందుకు మదర్స్‌కి 4 అవర్స్ అంటే రిమైనింగ్ 4 అవర్స్ షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ హర్ చిల్డ్రన్. చిల్డ్రన్. షీ కెన్ అవును సార్. స్పెండ్ టైమ్ విత్ దెమ్. యెస్ సార్. వాళ్ళ కొన్ని ఎథిక్స్, మోరల్స్, హ్మ్. ఆ బాండేజ్ పెరుగుతుంది కదా. నేను నా మదర్తోని నా జీవితంలో మొత్తం స్పెండ్ చేసింది ఈ నంబర్ ఆఫ్ అవర్స్లో చూసుకుంటే ఓన్లీ 200 అవర్స్ అనుకోండి ఒక అవును. కేస్ ఏలో. అవును సార్. ఇంకొక కేసులో 2000 అవర్స్ అనుకోండి. హ్మ్. ఇప్పుడు ఎవరికి బాండేజ్ ఎక్కువ ఉంటుంది? డెఫినెట్గా 2000 అవర్స్ స్పెండ్ 2000. చేసిన వాడికి ఉంటుంది కదా. అవును సార్. మరి ఇక్కడ మాట వినడు వీడు. ఈనుడు. 200 అవర్సే కదా. ఇది కామన్ సెన్స్ కదా. హ్మ్. మనం కామన్ సెన్స్ కూడా ఎక్సర్సైజ్ చేయట్లేదు. హ్మ్. నాకు కొన్ని తెలిసినాయేమా, హ్మ్. అంటే న్యూస్ పేపర్ దీంట్లో ఇచ్చే ఐపీఎస్, ఐఏఎస్ లాంటి ఉద్యోగాల్ని రిజైన్ చేశారు గర్ల్స్, లేడీస్, హ్మ్. టు టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్. చిల్డ్రన్ కోసం. అంత పెద్ద ఉద్యోగం, చోటా మోటా జాబ్స్ అని కాదు. ఓకే సార్. అది అంటే దట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. యెస్ సార్. సో ఫాదర్ కానీ, మదర్ కానీ, వైఫ్, హస్బెండ్ పిల్లల పట్ల వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎంత వాళ్ళు
దే ఆర్ ఏబుల్ టు డిశ్చార్జ్ అనేసి. పోనీ తల్లి ఫుల్ టైం జాబ్కి పోయి వచ్చిన తర్వాత అయినా కూడా అట్లీస్ట్ ఈ షీ ఎక్స్క్లూజివ్లీ స్పెండింగ్ 1 hour విత్ దేర్ చిల్డ్రన్, ఐదర్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ప్రైమ్ టైం అంటాం మనం, ప్రైమ్ టైం న్యూస్, రాత్రి డిన్నర్ అందరూ కలిసి చేస్తున్నారా? అవును. దీస్ ఆర్ ద క్వశ్చన్స్, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. ఎవరికి ఇష్టం ఉంటే ఎవరి టైం, ఎవరు అర్జెంట్ ఉంటే వాళ్ళ దీంట్లో. ఆ తర్వాత మొబైల్ మేనేజ్. అవును సార్. అందరికీ మొబైల్ ఈజ్ ద ఫ్రెండ్. అవును సార్. అఫినిటీ దానికి ఎక్కువైపోయింది, ఆర్టిఫిషియల్ అఫినిటీ. ఆ మొబైల్లో వీళ్ళు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో తెలియదు, దానికి చెక్ లేదు. స్టూడెంట్స్కి 18-20 years వచ్చేంత వరకు కస్టమైజ్డ్ మొబైల్స్ ఉండాలి. కస్టమైజ్డ్ మొబైల్స్ అంటే వాళ్ళ కురికులం తప్ప, వాళ్ళ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మ్యాటర్ తప్ప ఇంకోటి, ఇట్ ఈస్ నాట్ ఏ ఓపెన్ మొబైల్. యూ కెనాట్ సీ ఎనీథింగ్ ఇన్ ఇట్ ఎక్సెప్ట్ యువర్ స్టడీ మెటీరియల్. ఆ చెక్ కూడా లేదు మన దగ్గర. అవును. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ బికాస్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ గోయింగ్. చదువు సంస్కారం అని 2 పదాలు. సంస్కారం అంటే మనకి ఫ్యామిలీ ట్రెడిషన్ పట్టి, కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి. సో ఆల్సో కొన్ని కమ్యూనిటీస్లో కూడా, సర్టన్ కమ్యూనిటీస్లో దే హ్యావ్ దిస్ వన్. దీనికన్నా బిగినింగ్లో దేర్ ఇస్ అ సివిలైజేషన్. మానవ నాగరికతలో వీ హ్యావ్ అబౌట్ వరల్డ్ వైడ్గా దేర్ ఆర్ అబౌట్ 10-12 సివిలైజేషన్స్ ఉన్నాయి. హరప్ప, మొహంజోదారో. సివిలైజేషన్ ఇస్ అ వెరీ లాంగర్ దిస్ వన్. దాంట్లో నుంచి వచ్చిన తర్వాత కల్చర్, ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క కల్చర్. సో మనకి రైట్ కల్చర్ ఉందా, రైట్ ట్రెడిషన్ ఉందా, రైట్ ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయా, వీటి మీద అంతా ఆధారపడి ఉంటుంది. వై చిల్డ్రన్ డీవియేట్ దీస్ థింగ్స్ అనేసి. ఆ తర్వాత వీళ్ళకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ పెరిగిన తర్వాత గర్ల్స్కి, మీరు చెప్పిన కేసులో 22 years వాళ్ళు వై దే ఆర్ నాట్ గోయింగ్ బై పేరెంట్స్ అంటే, నేను చదువుకున్నా, నాకు డబ్బులు ఉన్నాయి, ఇన్కమ్ ఉంది, వై షుడ్ ఐ లిసన్ టు యూ? చెప్తే చెప్పు, కుదిరితే పాటిస్తా, లేకపోతే లేదు అన్న అంటే ఇట్ ఈజ్ నాట్ బ్యాడ్, ప్రొవైడెడ్ అట్లీస్ట్ యూ ఆర్ టేకింగ్ ఏ రైట్ డైరెక్షన్, రైట్ డెసిషన్. నువ్వేదో ఒక అనవసరమైన వాడిని పనికిమాలలో నమ్మి యూ గో విత్ హిమ్ అండ్ హీ డిజర్వ్స్ యూ, దట్ షుడ్ నాట్ హ్యాపెన్ కదా. కానీ అది కూడా లెక్క చేయట్లేదు. నువ్వు కాకపోతే ఇంకోటి నా టైప్లో, అంటే టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ గోయింగ్. అంటే ఇవన్నీ 10-20% కేసెస్ నేను అనుకుంటున్నా. ఇంకా థ్యాంక్స్ టు గాడ్ 80% సమాజం ఇంకా సేఫ్గానే ఉంది. కానీ రాబోయే రోజుల్లో ఏమవుతుందో యూ కెనాట్ సే. Okay, sir. Thank you, sir. Thank you so much, sir. Thank you. Bye.